ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పత్తి కొనుగోలులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ విచారణలో రోజుకో భాగవతం బయటపడుతున్నది. సీసీఐ చేపట్టిన పత్తి కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణ తేలడంతో ఇప్పటికే వరంగల్ రీజనల్ పరిధిలో 7 మార్కెటింగ్ శాఖ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ అవినీతి భాగవతంలో అగ్రికల్చర్ అధికారులతో పాటు సీసీఐ అధికారులు అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తి వ్యాపారులతో కలిసి ఈ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణ జరిగింది. అయితే సీసీఐ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కొనుగోలులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లోతుగా విచారణ జరిపి సమగ్ర విచారణలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత 4 రోజుల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం మొలకెత్తుతున్న అధికారులు మాత్రం ఇంకా కొనుగోలును ప్రారంభించలేదు. గత 2 రోజులుగా కూడా రైతులు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే ఖానాపూర్లో ఎమ్మెల్యే వేడ్మ బొడ్డును రైతులు నిలదీయడం జరిగింది. ఖానాపూర్ మార్కెట్ యార్డును సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీ ఇచ్చి 2 రోజులు గడుస్తున్నా అధికారులు మాత్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనే విషయంలో ఇంకా తాత్సారం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అమ్ముకునేందుకు నానా యాతన పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కడెం మండలం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సర్వేర్ ఉమాజీ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఈరోజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. గంగాపూర్కు చెందిన ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని సర్వే చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సర్వేయర్ను కోరగా సర్వేయర్ అందుకు 25,000 రూపాయలను డిమాండ్ చేశారు. అయితే 20,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్న రైతు ఇప్పటికే 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మరో 7,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఉమాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ ఉమాజీపై కేసు నమోదు చేశామని ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.